సినిమా తీయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. కాని ఈ సినిమా కథ మాత్రం పూర్తిగా వేరే. చైనాలో ఒక సినిమా వచ్చింది. పేరు నియూ లై. తెలుగులో సింపుల్గా చెప్పాలంటే ఆవు వస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మొదట ఏమన్నారో తెలుసా? ఇంత దారుణమైన యానిమేషన్ థియేటర్కి ఎలా వచ్చింది? కాని అదే మాట ఆ సినిమాకు అతిపెద్ద ప్రచారంగా మారిపోయింది. 2026 ఆగస్టు 5న నియూ లై విడుదలైంది. ఇది సాధారణ భారీ బడ్జెట్ సినిమా కాదు. ఈ 86 నిమిషాల యానిమేషన్ను కేవలం ఇద్దరు వ్యక్తులు, దర్శకుడు సిన్ యుమెంగ్ మరియు ఆయన తల్లి సన్ లిఫాంగ్ దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి తయారుచేశారు. కథలో ఒక చిన్న దూడ, ఆకాశంలో ఎగిరే పక్షి, వాటి చుట్టూ తిరిగే ఒక కలల ప్రపంచం, ప్రేమ, ధైర్యం, త్యాగం వంటి భావాలతో కథను చెప్పడానికి ప్రయత్నించారు. కాని సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు కథ కంటే ముందు యానిమేషన్నే చూసి షాక్ అయ్యారు. పాత్రల కదలికలు చాలా సాధారణంగా ఉండటం, విజువల్స్ పాతకాలపు 3D గేమ్లా కనిపించటం, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా విచిత్రంగా ఉండటం, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మొదట్లో సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విడుదలైన మొదటి 9 నుండి 10 రోజుల్లో కేవలం సుమారు 7,000 యువాన్ మాత్రమే వచ్చింది. అంటే 300 మంది కంటే తక్కువ మందే టికెట్లు కొన్నారు. అందరూ సినిమా డిజాస్టర్ అనుకున్నారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చి, ఈ సినిమా ఎంత చెత్తగా ఉందో చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ పెట్టడం మొదలుపెట్టారు. అలా సినిమా మంచిదని కాదు, చెడ్డదని వైరల్ అయింది. అప్పుడు ప్రజల్లో ఒక విచిత్రమైన క్యూరియాసిటీ వచ్చింది. అసలు అంత చెత్తగా ఏముందో మనమే వెళ్ళి చూద్దాం అని థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు రోజుకు కొన్ని వందల యువాన్లు రాని సినిమా ఒక్కసారిగా భారీగా టికెట్లు అమ్మడం ప్రారంభించింది. ఆగస్టు 16న ఒక్కరోజే దాదాపు 6.09 మిలియన్ యువాన్లు వసూలు చేసింది. ఆగస్టు 20 నాటికి బాక్సాఫీస్ ఏకంగా 29 లక్షల యెన్ అంటే సుమారు $4.3 మిలియన్ దాటింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 4,000 రూపాయలుతో సినిమా తీసి 1,000 కోట్లు సంపాదించారు అనేది అతిశయోక్తి. రిపోర్టుల ప్రకారం సినిమా బడ్జెట్ సుమారు 20,000 - 30,000 చైనీస్ యువాన్లు. కాని అసలు షాకింగ్ విషయం బడ్జెట్ కాదు. ఒక సినిమా తన చెత్తతనం వల్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలగడం. ఈ రోజుల్లో సినిమా బాగుండటమే కాదు, ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. కోట్ల రూపాయల ప్రమోషన్ లేదు, పెద్ద హీరోలు లేరు, భారీ VFX లేదు. కేవలం నెగటివ్ ప్రచారమే సినిమాను కోట్ల రూపాయల సంచలనం